ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ ఫార్ములా కార్ రేస్ కేసుపై తెలంగాణ అసెంబ్లీ గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యులపై పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పేపర్లు విసిరారు. బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. సభలో స్పీకర్ పై కూడా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసరడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఈ విదేశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. బ్రాహ్మణి తెలంగాణ శాసనసభలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం దుమారం లేపింది. ఒక్కసారిగా దీనిపై చర్చ జరపాలని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు పట్టుపట్టగా అదే విషయంతో భూభారతికి సంబంధించిన అంశాలు పూర్తిస్థాయిలో అప్పటికే డిబేట్ జరుగుతున్న నేపథ్యంలో చర్చ జరుగుతున్న అంశాల్లో ఒకసారిగా టీఆర్ఎస్ నేతలంతా కూడా హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, ఒక్కసారిగా పోడియం ముందుకు పోడియం ముందుకు దోసుకురావడంతో ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి ఇలా అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ముఖ్య అంశమైనటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో వందలాది కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా కనీసం జీవో ఎలాంటి ఆ కాగితాల మీద సంతకాలు లేకుండా అర్ధాంతరంగా వందలాది కోట్ల రూపాయలు ఈ ఫార్ములా కారు వ్యవహారంలో కోట్ల రూపాయలు బదిలీ అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టింది. దానిలో భాగంగా ఏసీపీ అధికారులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశంపై A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా అప్పుడు పనిచేసినటువంటి బిఎన్ రెడ్డిని హెచ్ఎండి అధికారి బిఎన్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులు పనిచేసినటువంటి వీరు ముగ్గురు మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీనిపై చర్చ జరగాలని చెప్పి అసెంబ్లీలో పెద్ద మొత్తంలో చర్చ జరిగిన పరిస్థితి. దీనిపై నేస్తున్నటువంటి అంశంలోనే బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా స్పీకర్ పోడియం ముందుకు ఒక్కసారిగా రావడంతో ఏమీ తోచని పరిస్థితిలో సుమారుగా 15 నిమిషాల పాటు అసెంబ్లీ వాయిదా వేయడం జరిగింది స్పీకర్. అయితే దీనిపై అదేవిధంగా పోడియం ముందు నెట్టుకు రావడం కాకుండా అదేవిధంగా పేపర్లు కూడా స్పీకర్ పై చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో చూడొచ్చు మనం పూర్తిగా బీఆర్కే కూడా ఎక్స్క్లూజివ్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం దుమారం లేపిన పరిస్థితి. ఆ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా చర్చ జరగాలి. ఈ నిధులు కూడా ఎలాంటి అనుమతి లేకుండా ఎటు బదిలీ అయినాయి, ఎలాంటి అంశాల్లో పూర్తిగా చర్చ జరగాలని చెప్పేసి చర్చ పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో దానికి పూర్తిగా చర్చ జరగకుండా ఆ టీఆర్ఎస్ నేతలంతా కూడా అడ్డుకురావడంతో ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం దుమారం బిన్న పరిస్థితి. దీనిపై మరింత విచారణ చేస్తున్న పరిస్థితిపై నిజంగానే ప్రభుత్వం దీనిపై ఎలాంటి ఫర్దర్ గా కేసులు ఉంటాయా లేకపోతే ఇంకా కోర్టుకు వెళ్లి దానిపై ఇంకేమైనా చేస్తారా, నిజంగానే కేటీఆర్ని అరెస్ట్ చేసిన ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదు. దానిపై చర్చ జరుగుతున్నటువంటి అంశంలోనే భూభారతి, ఎందుకంటే తెలంగాణ రైతాంగాన్ని మొత్తం ఒక కీలకమైన అంశం, ఎందుకంటే ధరణి వెబ్సైట్ ని పూర్తిగా ఎత్తేయడం జరిగింది. ఆ స్థానంలో భూభారతి వెబ్సైట్ తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దీని మీద చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఒక్కసారిగా టీఆర్ఎస్ నేతలంతా కూడా పొడే ముందుకు రావడం, దీనిపై చర్చ పెట్టాలని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం దుమారం లేపిన పరిస్థితి. ఆ నేపథ్యంలో నిజంగానే ప్రభుత్వం మరి రేపు జరిగేటువంటి అసెంబ్లీలో దీనిపై చర్చ జరుగుతుందా లేకపోతే ఇంకేదైనా పూర్తిగా ఎలాంటి విషయాలు చూడాల్సిన అవసరం అవుతుంది. బ్రాహ్మణ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.